ఏంది తిన్నీకి అనుకుంటున్నారా? పెట్టనీకే. అమ్మా పెడదామా ఇట్లనే? 2 పెడదాం, 2 కొడదాం. ఇది చికెన్ కొడతాం. చికెన్ షాప్లో చికెన్ కొట్టామే దానిలో కూర్చున్నా. యాక్చువల్లీ ఏంటంటే కంటే ముందు మీకు హాయ్ చెప్పాలి కదా. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. మనం మన తోటలో చెరుకు నాటుకుందాం, ఇది ముచ్చట. అయితే ఈ చెరుకు ఎప్పుడు వచ్చిందంటే, మీకు కొత్త బెల్లం వచ్చింది, న్యాచురల్ బెల్లం అని చెప్పిన కదా, ఆ రోజు వచ్చిందంటే ఆల్మోస్ట్ పండగ ముందు వచ్చింది. ఇప్పటివరకు పెట్టలేదు వీటిని. సో పెడితే వస్తాయా రావా కూడా నాకు తెలియదు, కానీ ఒక పక్కకి వేసేస్తే బాగుంటుందని ఇట్లా సెట్ చేసేసినాము. సరే ఎనివే ఇంకొంచెం ఇట్లా కొంచెం కొడదాం, చిన్నగా పెడదాం కదా. తిన్నికి ఇవ్వలేరబ్బా వీళ్ళు. అయ్యయ్యో, మళ్ళీ అడగాలి, తిన్నికి తెప్పించుకోవాలా. 1 2 మధ్యలో కొట్టాలనా? అందుకో నేను పెట్టనీకి కొడుతున్నా అనుకున్నావా? ఇది బాగుంది తిందామని కొడుతున్నా. అది మళ్ళీ అడిగే పోయింది చూడు. కత్తి నీ మాట వింటుంది, నా మాట వింటలేదు. అయ్యో రామా. తీయండి, బాగా పంపించిన కత్తి. చిన్నప్పుడు ఇట్లా కొట్టుకొని ముక్కలు చేసుకొని తింటుంటే, లేదంటే పండ్లు స్ట్రాంగ్గా చీల్చుకొని తింటుంటే. ఇప్పుడు ఏమైందంటే సూపర్ మార్కెట్ల రోడ్ల మీద మంచిగా తీసి చిన్న ముక్కలు చేసి కవర్లలో పెట్టి అమ్ముతున్నారు. మనం తిని పెడుతున్నాం, అది సంగతి. అది కూడా నమ్మలనోళ్ళు ఉన్నారు అబ్బో, అది కూడా కథ. అది ఎట్లా తినాలా అని అడిగేటోళ్ళు ఉంటారు చాలా మంది. ఏం చేస్తాం, ఏం చేయం. తీయగా అంటే విపరీతం తీయకుంది. నువ్వు పెట్టనీకి వచ్చినావా తిన్నీకి వచ్చినావా అని అడుగుతారు ఇప్పుడు. ఓకే, ఎంత గ్యాప్లో పెట్టాలా? మా ఇంట్లో చెరుకు వేయలేదబ్బా, మేము చెరుకు ఎప్పుడు వండియలేదు. మనమే అది అక్కడ పెట్టి ఒకసారి తీసినాం కదా. లోపల మన మామిడి చెట్ల మధ్యలో ఉంటుండే. అప్పుడు మామిడి చెట్లు చిన్నగా ఉండే కాబట్టి పెరిగింది, ఇప్పుడు పెరగవు. సో చెరుకు తోటలు నాకు లేవు కాబట్టి నాకు చెరుకు పెట్టుడు రాదు. ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఎట్లా పెట్టాలి? పడుకోబెట్టాలా ఇట్లా కూర్చోాలనా? మరి మట్టి కప్పుతారు, వేసి కాళ్ళతో దొక్కుతారు. అబ్బా నాకే తెలుసు కదా, తివరేంటి కాళ్ళతో దొక్కరు, ఇట్లా వేసి తొక్కుకుంటూ పోతారు కాళ్ళతోటి. బురదలు వేసి కాళ్ళతో దొక్కుతారు. అబ్బో తెలియదంటే మేడంకి ఏం తెలియదు అనుకొని అట్లా పెట్టొద్దు మేడం, బట్టే ఎత్తు మేడం అంటాం. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు బురదతో ఆడుకోబోతున్నాం అనమాట. ఓకే, పైపు ఫుల్ ఎంజాయ్. చిన్ని ఏది? చిన్నీని పిలిస్తే ఫుల్ ఆడుకోవచ్చు. నీళ్ళు ఆడుకుంటారు రమ్మని చెప్తుందని చెప్పు. అమ్మో మెత్తగా నేను మట్టి. సో మన చెరుకు సూపర్ వండుతుంది. ఇది మన ఇండిగో ప్లాంట్ అబ్బా, లాస్ట్ ఇయర్ విత్తనాలు పడి అదే మొలిచింది. మా వాళ్ళు బాగానే గుర్తుపెట్టుకుని వదిలేసారు దీన్ని. చిన్ని ఆడుకునికి పిలిచిన, అది పిచ్చి చుట్టేద్దే, చిన్నగాట్లాగా తయారవుతున్నావు. అన్నీ నాకు ఇది నేను నాకు అలవా, అది నీది అక్కడ పడుతుంది. మరేంటి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేద్దాం, ఆడుకుందామని. వెయిట్ నీకొస్తాయి. ఏమైంది? అలా అమ్మని పిలుస్తుందా? లడ్డు కావాలా నాయనా? నాకు లడ్డు వద్దున్నాయన, నువ్వే ఆడుకున్నాయన. నువ్వు చేతులు పెట్టమని లేదు, కాలు పెట్టి ఆడుకోమంటే నువ్వు చేతులు పెడతావు. చెరుకు పెడదాం. ఆడుకునికి పిలిచిన అనుకున్నావు చిన్ని, చెరుకుని ఆడదామని పిలిచిన. నువ్వు లడ్డు కావాలా నాయన? నాకు లడ్డు చూపి. అబ్బా తల్లి పోయి నిజంగానే చాలా లోతుకుతుంది. ఇది మెత్తగా ఉంది. నాది మెత్తగా కావాలి. స్ప్రింకిల్
చేసావు అది మ్యావ్. ఇట్రా చాక్లెట్. ఏయ్ ఒర్రే ఇట్లా అరుస్తున్నాడు. నేను కూడా ఆడుకుంటా అమ్మే అని. చెరుకు అంటే షుగర్ కేనా? చెరుకు అంటే షుగర్ కేనా? చెరుకు అంటే షుగర్ కేనా? తెలియదా తెలియదా తెలియదా? బెల్లం దేనికెళ్ళి వస్తుంది? బెల్లం బెల్లం ఎట్లా వస్తుంది అని అడుగుతున్నా. ఏంది బెల్లం దేనికెళ్ళి వస్తుంది? బెల్లం చెట్లకి వెళ్ళి వస్తుందా? చెట్టుకు కాస్తుందా బెల్లము? షుగర్ దేనికి వస్తుంది? షుగర్ కింద చేస్తారు బెల్లం. ఎట్లా పెడతావు? దున్ని ఎట్లా పెడతావు చెప్పు నాకు. పెట్టు. అట్లా కాదు ఎంకి, ఇక్కడ చూడు. ఇట్లా వేయాలా? ఓకే అట్లా వేయాలా? ఓకే తొక్కాలా? అంతే అంతే. ముట్టొద్దు. ముట్టొద్దు అంటే ముట్టొద్దు అంతే. నాకు నాకు చాలు చాలు. అది మొలవాలనా లేదా? అదే చేసినా కదా. నువ్వే ఓకే. చిన్నితోన పెట్టించే చెరుకు ఎంత పెద్దగా అవును. నీ అంత అయ్యి ఆగిపోయినాక నీ పెళ్లి చేస్తా బిడ్డ. అనండు అనండు నొక్కడా. ఇంతేనా? ఓకే విను వెయిట్. ఆడొక్కటి ఆడొక్కటి. నువ్వేనా చిన్నయ్య? దా అబ్బాయిలాగా జుట్టు ఎవడ పెంచుకోమన్నాడు తోపా. ఏదో చిన్నయ్య అని పిలిచిన నేను తొక్కలో తెచ్చి. అబ్బాయా? వరుసగా వేసినాక తొక్కుచిన పెట్టినాక మలేదు గీమలేదు. 1 2 3. రవ్వ లడ్డు వద్దు గివ్వ లడ్డు నువ్వే ఆడుకో. ఇక ఇది ఈ విషయం ఫైనల్గా ఏంటంటే చెరుకు నాటేసాము. అది ఎప్పుడు మొలుస్తుంది, ఎట్లా పెరుగుతుంది, ఏం చేస్తుంది అనేది గ్రోత్ అవుతా ఉంటే మీకు చూపిస్తా. చాక్లెట్ మిల్క్ తాగవే నువ్వే. ఇట్లా బాయ్ చెప్పు. మంచిగా పెంచుతున్నా, మంచి చెరుకు పెంచుకొని మనం జ్యూస్ తాగదామని చెప్పు. బాయ్ చెప్పు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ ఎవరు చేయాలా? షేర్ చేయండి. బాయ్. నువ్వు లడ్డూలు తిను. సో చెరుకు నాటడం అయిపోయింది మన పొలంలో. కాబట్టి ఈ చెరుకు పెరిగేటప్పుడు పెరిగినాక మధ్యలో తిన్నప్పుడు అన్ని ప్రాసెస్ చూపిస్తా. ఓకే బాయ్. ఏం దొరికింది? బక్స్ బన్నీ లాగా టీతులు ఇంత పెద్దగా.